ప్రోగ్రాం వ్రాయడానికి ముందు ఇచ్చిన సమస్యను క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. ఇందుకు సమస్యలో ఇచ్చిన సమాచారాన్ని పేపర్పై వ్రాసుకోండి. సంఖ్యలలో డెసిమల్స్ ఉన్నాయా గమనించండి. లేకపోతే అంకెలను స్టోర్ చేయడానికి ఇంటీజర్ డేటా టైపు వేరియబుల్స్ ని డిక్లేర్ చేయవలసి ఉంది. ప్రశ్నలో ఏమి అడిగారో గమనించండి. దానిని గణించడానికి కావాల్సిన ఫార్ములాస్ ను పేపర్ పైన వ్రాసుకోండి. ఇక్కడ 21, 18, 15, -81 లను ఇచ్చారు. -81 ఎన్నో టర్మ్ అనేది కనుగొనవలసి ఉంది. అందుకు ఈ దిగువ సూత్రాన్ని ఉపయోగించాలి. Tn = a plus n-1 into d. దీని ప్రకారం AP సిరీస్లో టర్మ్ విలువను కనుగొనడానికి టర్మ్ సీరియల్ నంబర్ నుండి 1ని మైనస్ చేయగా వచ్చిన నంబర్ని కామన్ డిఫరెన్స్ తో గుణించి వచ్చిన విలువను ఫస్ట్ టర్మ్ విలువకు కలపాలి. అలా చేయగా వచ్చిన విలువ ఆ టర్మ్ నంబర్ విలువకు సమానం అవుతుంది. దీని ప్రకారం మనకు అవసరమైన విలువలను ఎలా లెక్కించాలో పేపర్ పైన వ్రాసుకోండి. Tn = -81, a = 21, n = d = a2 -1 = -3. ఇందుకు అవసరమైన వేరియబుల్స్ ను డిక్లేర్ చేసి వాటి విలువలను వేరియబుల్స్ లో స్టోర్ చేసి కావలసిన విలువను పై ఫార్ములా ప్రకారం కనుగొనాలి. ఇక ప్రోగ్రాం ఎలా వ్రాయాలో చూద్దాము. మొదట ప్రోగ్రాంను 4 భాగాలుగా విభజించి కామన్ సింబల్లో ఆయా విభాగాల పేర్లు టైపు చేశాము. అవి 1 ఆబ్జెక్ట్ డివిజన్, 2 ఇన్పుట్ డివిజన్, 3 ప్రాసెస్ డివిజన్, 4 అవుట్పుట్ డివిజన్. 1 ఆబ్జెక్ట్ డివిజన్లో కామన్ సింబల్లో ప్రోగ్రాం దేనికోసం వ్రాసాము, ఆన్సర్ పొందడానికి కావలసిన ఫార్ములాను టైపు చేశాము. డిక్లేర్ సింబల్లో nln అనే స్ట్రింగ్ వేరియబుల్ ని డిక్లేర్ చేసి దానిని నెక్స్ట్ లైన్ క్యారెక్టర్ తో ఇనిషియలైజ్ చేశాము. దీనిని అవుట్పుట్ సింబల్లో ఉపయోగించడం వల్ల ఒకే సింబల్లో ఒక విషయానికి చెందిన సమాచారాన్ని వివిధ లైనులలో డిస్ప్లే చేయవచ్చు. అవుట్పుట్ సింబల్లో ప్రోగ్రామ్ హెడ్డింగ్ ను టైపు చేశాము. 2 ఇన్పుట్ డివిజన్లో మనకు ప్రాబ్లంలో ఇచ్చిన విలువలను స్టోర్ చేయడానికి, కనుగొనవలసిన విలువను స్టోర్ చేయడానికి 5 ఇంటీజర్ టైప్ వేరియబుల్స్ పేర్లని డిక్లేర్ సింబల్లో టైపు చేశాము. ఇచ్చిన 4 విలువల్ని స్టోర్ చేయడానికి యూజర్ ప్రాంప్ట్ కోసం ఒక అవుట్పుట్ సింబల్, సంబంధించిన వేరియబుల్లో స్టోర్ చేయడానికి ఒక ఇన్పుట్ సింబల్ ని వరుసగా 4 జతలను ఉపయోగించాము. 3 ప్రాసెస్ డివిజన్లో ఫార్ములా ప్రకారం మనకు కావలసిన 3 ఇంటీజర్ వేరియబుల్స్ ని డిక్లేర్ సింబల్లో వాటి పేర్లను టైపు చేశాము. వాటిలో విలువలను కంప్యూటర్లో గణించి స్టోర్ చేస్తాము కాబట్టి వాటిని 0 విలువతో ఇనిషియలైజ్ చేయాలి. ఇందుకోసం అసైన్ సింబల్స్ ని వాడాము. CD కామన్ డిఫరెన్స్ ను a2-1 ఫార్ములా ద్వారా అసైన్ సింబల్ ని వాడి స్టోర్ చేశాము. ఫార్ములా ప్రకారం ఈ వేరియబుల్లో యూజర్ ఎంటర్ చేసిన 1 వేరియబుల్ విలువని అసైన్ సింబల్ ద్వారా స్టోర్ చేశాము. 7 అవుట్పుట్ సింబల్స్ ద్వారా ఫార్ములా ప్రకారం టర్మ్ సీరియల్ నంబర్ను ఎలా కనుగొన్నాము అన్నది టైపు చేశాము. అసైన్ సింబల్ ద్వారా సింగిల్ స్టెప్ లో ఫార్ములా వాడి టర్మ్ నంబర్ ని Tn లో స్టోర్ చేశాము. ఆ విషయాన్ని 2 అవుట్పుట్ సింబల్స్ ద్వారా డిస్ప్లే చేశాము. మనం కంప్యూటర్ ద్వారా పొందిన ఆన్సర్ కరెక్టా కాదా అన్నది నిరూపించడానికి కావలసిన 2 వేరియబుల్స్ ని డిక్లేర్ సింబల్ ద్వారా డిక్లేర్ చేసి 0 విలువతో ఇనిషియలైజ్ చేశాము. 4 అవుట్పుట్ డివిజన్ లో 4 అవుట్పుట్ సింబల్స్ ద్వారా ప్రూఫ్ హెడ్డింగ్లను టైపు చేశాము. ఆథ్మెటిక్ ప్రోగ్రెషన్ లో ప్రతి టర్మ్ ను గణించడానికి టర్మ్ సీరియల్ నంబర్ నుండి 1 తగ్గించగా వచ్చిన విలువను కామన్ డిఫరెన్స్ తో గుణించి వచ్చిన విలువను ఫస్ట్ టర్మ్ కు కలపాలి. ఇలా వచ్చిన విలువ ప్రాబ్లంలో ఇచ్చిన విలువకు సమానం అయ్యేంత వరకు కొనసాగించాలి. అంటే ఒకే విధమైన పనిని అనేక సార్లు చేయాలి. ఇందుకు వైల్ లూప్ వాడాము. దీనిలో కండిషన్ ని CNT మనం ఫార్ములా ప్రకారం లెక్కించిన టర్మ్ సీరియల్ నంబర్కు సమానం అయ్యే వరకు లూప్ రన్ కావాలి అని పేర్కొన్నాము. లూప్ లో ఫస్ట్ అసైన్ సింబల్ కౌంట్ ని పెంచడానికి, రెండవ అసైన్ సింబల్ ని ఒక్కో సీరియల్ నంబర్ కి టర్మ్ వాల్యూని లెక్కించడానికి వాడాము. లూప్ లో వాడిన if కండిషన్ సింబల్ ప్రతి 5 టర్మ్లు ఒక్కో లైన్ లో ప్రింట్ చేయడానికి ఉపయోగించాము. ఇలా ప్రతి చాప్టర్లో ఉన్న ఒక్కో మోడల్ కి ఒక ప్రోగ్రాం రాసుకుంటే ఆ మోడల్ కు చెందిన ఎన్ని ప్రాబ్లమ్స్ నైనా పూర్తి డీటెయిల్ స్టెప్స్ లో 1 సెకండ్లో సాల్వ్ చేయవచ్చు. మనలో లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్,
ప్రోగ్రామింగ్ స్కిల్స్ చక్కగా పెరుగుతాయి. గణితం పట్ల మీలో ఉన్న భయాలు తొలగిపోతాయి. ప్రయత్నించి చూడండి. ఇందుకు మా వీడియోలు అన్ని విధాలా మీకు సహాయపడతాయి. అందులో ఏమాత్రం అనుమానానికి తావులేదు. ఎందుకంటే ఈ వీడియోలు మీలో ప్రోగ్రామింగ్ స్కిల్స్ను సులభంగా, వేగంగా పెంచడానికి ఉద్దేశించినవి.
మరిన్ని ప్రయోజనకరమైన వీడియోల కోసం మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ద్వారా మీరు క్రొత్త విషయాలను నేర్చుకుంటే మీ మిత్రులకు, బంధువులకు వీడియోను షేర్ చేయండి. మీ ఛానల్ను మరింత మెరుగుపరిచే సూచనలను, సలహాలను మరియు విమర్శలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి.